Good day to one and all, dear students. Today I am going to explain you one of the first year poems. This is my prayer to the Himalaya. It was written by Rabindranath Tagore. Rabindranath Tagore is a Bengali poet, and he wrote so many poems in English. Among them, one of the popular writings is a great collection of poems, the Gitanjali. He also won the Nobel Prize, the prestigious Nobel Prize for the writing in the year of 1913. And later, if you want to go through this poem, this is my prayer to the Himalaya. Strike, strike at the root of penury in my heart. ఓ దేవుడా, ఇది నీకు నా యొక్క ప్రార్థన. నా హృదయాన్ని ఆవరించి ఉన్న పేదరికపు వేర్లను పెకలించి వేయి. నన్ను ఆవరించిన పేదరికం కాదు, నా హృదయాన్ని ఆవరించి ఉన్న, నా మనస్సును ఆవరించి ఉన్న పేదరికపు వేర్లను పెకలించి వేయి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. నా దుఃఖాలను, సంతోషాలను, నా సుఖాలను, కష్టాలను అన్నింటినీ నేను భరించే శక్తిని నాకు ఇవ్వు. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. నేను లోక కళ్యాణం కోసం నేను చేయాలనుకున్న సేవను ఫలప్రదం చేసుకోగలిగిన శక్తిని నాకు ఇవ్వు. నా కోసం చేసుకునే పని సఫలీకృతం కాకపోయినా పర్వాలేదు, కానీ ప్రపంచం కోసం, 10 మంది కోసం నేను చేసే సేవ ఫలప్రదమయ్యేటట్లు చూడు. ఆ బలాన్ని నాకు ఇవ్వు. గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్ ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ఇన్సోలెంట్ మైట్. నేను నా చుట్టూ ఉన్న అందరినీ సమానంగా చూసేటట్లు శక్తినివ్వు నాకు. కేవలం ధనవంతులను మాత్రమే నా వాళ్ళుగా, బీద వాళ్ళను నా వాళ్ళు కాదు అనే భావన నాకు రానివ్వకుండా, ఆ బీద వాళ్ళను కూడా నా వాళ్ళుగానే నేను పరిగణించే ఆ శక్తిని నాకు ఇవ్వు, ఆ బలాన్ని నాకు ఇవ్వు. అదేవిధంగా నన్ను అవమానించేది ఏదైనా సరే ఆ బలానికి లొంగిపోకుండా నన్ను చేయి. నన్ను అవమానించే బలం ఏదైతే ఉందో ఆ బలం ముందు నేను మోకరిల్లకుండా ఉండేటందుకు కావలసిన శక్తిని నాకు ఇవ్వు. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌవ్ డైలీ ట్రిఫుల్స్. పోతే దీర్ఘకాలికమైన లక్ష్యం కోసం పనిచేసే నాకు ప్రతిరోజు నాకు ఎదురయ్యే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న సమస్యల పట్ల నా దృష్టిని కేంద్రీకరించకుండా ఆ అజేయమైన, నిరంతరమైన, సుదీర్ఘమైన లక్ష్యాన్ని సాధించే దృష్టిని నాకు వచ్చినట్లు చేయి. అంతేగాని చౌకబారు విషయాల పట్ల దృష్టి కేంద్రీకరించి గొప్ప లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నన్ను కాపాడు. ఆ బలాన్ని నాకు ఇవ్వు. అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై స్ట్రెంగ్త్ టు దై విల్ విత్ లవ్. ఇకపోతే చివరిగా నేను అడిగే కోరిక ఒకటే, దేవుడా నాకు గొప్ప బలాన్ని ఇవ్వు. అది ఎలాంటి బలమై ఉండాలంటే, నువ్వు నాకు ఇచ్చిన బలాన్ని మొత్తం నీ సంకల్పం నెరవేర్చడానికే ఉపయోగించేటట్లు చేయి. నువ్వు ఇచ్చిన బలాన్ని దుర్వినియోగం చేయకుండా నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నిజం చేయడం కోసం, ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే నా శక్తిని మొత్తాన్ని నేను వినియోగించేటట్లుగా, నాకు బుద్ధి కలిగేటట్లు నువ్వే చూడాలి. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మిలాడ్. ఇదే నా ప్రార్థన. ఓ దేవుడా, నీకు నేను చేసే ప్రార్థన ఇదే. నా ప్రార్థన వ్యక్తిగతం కాదు,